కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగిన నాకు చిన్నప్పటి నుంచి ఆ కృష్ణమ్మ నీళ్లు తాగుతూ పెరిగాను. అటువంటి కృష్ణమ్మ ఎక్కడ పుట్టిందని తెలుసుకోవాలని కోరికతో మన విజయవాడ నుండి మహారాష్ట్ర అయితే బయలుదేరాను. ఇదే మహారాష్ట్రలో ఉన్న మహాబలేశ్వర్. ఇక్కడే మన కృష్ణమ్మ అయితే పుట్టింది. ఆ ప్రదేశాన్ని అయితే నా కళ్ళతో చూశాను. మీకు కూడా ఎంతో అద్భుతంగా చూపిస్తాను. కృష్ణమ్మ ఒడిలో పెరిగిన ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు నిజంగా ఒక ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇలాంటి ప్లేసుల్లో బైక్ రైడ్ చేయండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు చూసారు కదా, లొకేషన్ చూస్తే అదిరిపోయింది కదా, మామూలుగా లేదు కదా. అంతే, ఇది మరి అసలైన ట్రావెలింగ్ అంటే ఇది మరి. ఓకే అండ్ ఇంకా చాలా ఉంది. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికైతే మహాబలేశ్వర్లో ఉన్నాను. ఈ వర్షాకాలంలో మంచి వీకెండ్ ట్రిప్ కావాలంటే మహాబలేశ్వర్ వచ్చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ రోజు ఏంటంటే మనం మహాబలేశ్వర్లో ఉన్న మెయిన్ ప్లేస్ అయిన మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం. దాంతోపాటు ఇంకా మంచి మంచి ప్లేస్ అన్ని వీడియోలు చూపిస్తాను. వీడియో కంటిన్యూగా చూడండి. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఓకేనా, ఇంకెళ్ళిపోదాం. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ గాయ్స్. మార్నింగ్ టైం అయితే 8 అయింది. ఒక్కసారి క్లైమేట్ చూడండి ఎలా ఉందో. మహాబలేశ్వర్లో వర్షం కుమ్ముతూ ఉంది. ఫుల్ ఫాగీ వెదర్. అసలు చాలా బాగుంది. అసలు ఈ వెదర్లో తిరుగుతూ ఉంటే ఆ ఫీలింగే వేరు. పక్కనే ఒక బండి మీద టీ అయితే అమ్ముతున్నారు. టీ తాగుదామని వచ్చాను. వెదర్ మాత్రం చాలా చాలా బాగుంది. అంటే ఇలాంటి చోట్లకి ఫ్రెండ్స్తో వస్తే మంచి చిల్ అవ్వచ్చు. మామూలుగా ఉండదు, అసలు అదిరిపోద్ది అంతే. ఇన్నాళ్ళు ఎప్పుడు నేను పోహా ట్రై చేయలేదు. మహాబలేశ్వర్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. బాగుంది టేస్ట్. తిన్నాను. అటుకులతో చేసి మనోడు కొబ్బరి చట్నీ వేసి ఇచ్చాడు. కాంబినేషన్ బాగుంది. కొబ్బరి చట్నీతో పోహా అదిరిపోయింది. తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి. రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ బాగుంది. అలాగే ఇక్కడ పెట్రోల్ బంకులు కూడా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. పక్కన ఏటీఎం కూడా ఉంది. ఈ రోజు ప్రయాణం అయితే మొదలైపోయింది. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ అయితే మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మంచి మంచి ప్లేస్ ఎన్నో ఉంటాయి. అవన్నీ కంటిన్యూగా ఒక్కొక్కటి చూసేద్దాం రండి. బ్రో ఏంటి మరి పువ్వు ఎలా ఉంది? క్లైమేట్ మామూలుగా లేదు. స్టార్ట్ చేస్తున్నాం బండి, వెళ్ళిపోదానా. వెదర్ మామూలుగా లేదు కదా అసలు. చూస్తుంటే ఈ ఫాగ్ వెదర్లో బైక్ జర్నీ చేస్తూ ఉంటే ఆ ఫీలే వేరు. కానీ ముందు అమ్మాయి ఉంటే బాగుంటుంది. ముందే అనుకో, లవర్తో జర్నీ చేస్తే బాగుంటుంది ఈ రోడ్లలో. ఏదో ఫారెస్ట్లో జర్నీ చేస్తున్నట్టు ఉంది. కానీ మంచి మంచి విల్లాస్ ఉన్నాయి. రిసార్ట్లు కానీ విల్లాలు కానీ బాగా అదిరిపోయినాయి. లొకేషన్లు భలే ఉన్నాయి, మంచి ప్లేస్లో ఉన్నాయి. ఈ ప్రయాణం మాత్రం చుట్టూ అడవి, మధ్యలో చిన్న రోడ్డు, ఆ వెదరు సూపర్ ఉంది. రోడ్డు మీద వెళ్తుంటే చూసారా ఏం కనమట్లా. ఈ సైడ్స్ అసలు చూడండి భలే ఉంది. అసలు ఆ చెట్లు ఏంటంటే వర్షం పడి పడి ఆ నాచు కట్టేస్తా ఉంటాయి కదా, నాచు పట్టేసినట్టు అలా ఉంది. ఇక్కడ చూడండి లిల్లీ కాటేజ్ అంట. లిల్లీ కాటేజ్ అంట. లోపలికి వెళ్ళాలి. చూడండి ఎలా ఉంది. అసలు ఏదో అడవిలో ఉన్నట్టే అది. ఇంకా కాటేజ్లో ఉంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేయచ్చు. మా పెర్ హెడ్ 5,000 to 6,000లో చక్కగా ట్రిప్ని అయితే కంప్లీట్ చేసేయచ్చు. చాలా బాగుంటుంది. ఫుల్ టూర్ ప్లాన్ కూడా ఉంటుంది, చెప్తాను క్లియర్గా. మంచిగా ప్లాన్ చేసుకోండి. పూణే వరకు రండి. పూణేలో బైక్ రెంటల్ తీసుకోండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయండి. చక్కగా రోజు మీకు నచ్చిన ప్లేస్ సరదాగా బండి మీద తిరిగవచ్చు. అది మరి ఓకేనా. ఇంకా మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సింది. చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇదిగో మనం ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతేనే మహాబలేశ్వర్ టెంపుల్, పంచగంగా టెంపుల్ ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి. అందరూ దిగి చక్కగా అదిరిపోయింది కదా లొకేషన్. ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. మామూలుగా ఉండదు మరి మొత్తం.
full rainy forest. In the middle of the forest we are right now. We are heading towards Mahabaleshwar temple. మొత్తం ఒక్కరు లేరు, రైనీ ఫారెస్ట్ లో సోలాగా తిరుగుతున్నాం. ఇదిరా ట్రావెలింగ్. అసలు ఫుల్ వర్షంలో తడిచిపోతున్నాము, అయినా బండి మీద ఆగట్లా. ఒకసారి ముందు చూపించు. ఆ వెదర్ చూస్తే ఎవరికి ఆగాలనిపిస్తుంది. నడు చూసుకుందా అన్నట్టు ఉండదు. చూడండి ఒకసారి. ఓ మై గాడ్, అసలు ఈ ఫారెస్ట్ లో జర్నీ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముందు చూడండి, ఒక్క మనిషి లేదు, ఒక కారు లేదు, బైక్ లేదు, ఏమీ లేదు. మేమిద్దరమే తిరుగుతున్నాం ఇక్కడ. చుట్టూ చూడండి ఒకసారి, మొత్తం ఫారెస్టే. GPS లాస్ట్, సిగ్నల్ పోయింది, ఎక్కడ తిరుగుతున్నామో తెలీదు. అడవుల్లో వెళ్ళిపోతూనే ఉన్నాము. బండిలో ట్యాంక్ 2 పెట్రోల్ ఉంది, అదొకటే మా కాన్ఫిడెన్స్. సిగ్నల్ లేదు, ఎటు వెళ్తున్నామో తెలియట్లే. ఏదో స్టార్టింగ్ లో చూడడానికి చాలా బాగుంది, వెళ్ళిపోతున్నాం. స్టార్టింగ్ లో చూసినట్టు గుర్తు, ఒకటే రోడ్డు. ఇంకా అదే పని పడుతూ ఉన్నాం. ఎంతవరకు వెళ్తామో కానీ చూద్దాం, ఎవరైనా కనిపిస్తే అడుగుదాం. వెళ్తుంటే మధ్యలో ఒక హోటల్ కనిపించింది, అక్కడ ఆగాము. ఎందుకంటే ఆఫ్లైన్ మ్యాప్స్ అయితే మేము డౌన్లోడ్ చేసుకోలేదు. ఆ మ్యాప్స్ పోయింది, సిగ్నల్ పోయింది, ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు. కానీ కరెక్ట్ రోడ్లోనే వచ్చాము. ఒక హోటల్ దగ్గర ఆగాము. ఆ హోటల్ బాగున్నట్టు చెప్పాడు. ఇదే రోడ్డు, కరెక్ట్ రోడ్డు వెళ్ళి బాగానే వెళ్తారని చెప్పాడు. ఫుల్ వర్షం, ఈ వర్షంలో అదిరిపోయే జర్నీ అది. మరి వెళ్ళి లోపల ఏదో ఒకటి తినేసి ఒక టీ తాగేసి అయితే బయలుదేరుతాం. మధ్య మధ్య ఇలాంటివి ఉంటాయిలేండి మీకు చూపించడం కోసం. ఏదో మిషల్ కానో ఏదో వేరు చెప్పాడయ్యా. ఏం లేదు, 2 రొట్టె ముక్కలు పెట్టి కొంచెం చిప్స్ లాంటివి వేసి ఒక కర్రీ లాగా ఇచ్చేది దాంట్లో. అది ట్రై చేస్తాను. శ్రీ మహాబలేశ్వర్ దేవస్థానానికి అయితే వచ్చాం. ఇంకా వచ్చినప్పుడు కామెడీ ఏంటంటే మధ్యలో పోలీసులు ఆపుతున్నారు. ఈ కార్లకి అయితే ఎంతో ఛార్జ్ చేస్తున్నారు, 40 రూపీస్ 50 రూపీస్. అలాగే బైకులను ఏంటంటే ఆపేసి జస్ట్ మా బండికి ఏం లేదు, నెంబర్ నార్మల్గా నెంబర్ ఉంది, వెనక వైపు ఏదో 2 బొమ్మలు ఉన్నాయని చెప్పి 1500 ఫైన్ అన్నాడు. ఏంటంటే నార్మల్ నెంబర్ ఉంది కదా, దాంట్లో ఏముందని అడిగేది. నెంబర్ చూడండి, ఏం లేదు నార్మల్గానే ఉంది. కానీ అది ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్, అది అలౌ చేయం మేము, 1500 మీరు పే చేయాలన్నాడు. ఇది ఏంద్రబాబు దానికి అనుకొని చివరికి ఒక 300 చేతిలో పెట్టి వచ్చాం. అది మీరు పూణేలో బైక్ రెంటల్ తీసుకున్నప్పుడు ఒకసారి ఇలాంటివి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ ఉంటే అది ముందే చెప్పండి. యాక్చువల్ మాకు అక్కడ ఫైన్ వేస్తారా బాబు, మా ఫ్రెండ్కి ఆల్రెడీ వేసాడు అని చెప్పి వాడి దగ్గరే బార్గెన్ చేయడమో లేకపోతే ఏదో ఒకటి చేసి తీసుకొని తెచ్చుకోండి, అది బెటర్. ఇప్పుడైతే మన మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం టెంపుల్ని చూపిస్తారండి. ఇదే ఎంట్రన్స్, లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. కార్కి అయితే 30 రూపాయలు, ఇంకా బస్సులు టెంపుల్ అయితే 60 రూపాయలు అంట. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి బోర్డు పెట్టే చూడండి. అతిబలేశ్వర్ మందిర్ ఉంది, మహాబలేశ్వర్ మందిర్ ఉంది, పంచగంగా మందిర్ ఉంది, అలాగే కృష్ణా మందిర్ కూడా ఉంది. ఫస్ట్ అయితే అతిబలేశ్వర్ మందిర్. ఇది ఎదురుగా నందీశ్వరులు వారు ఉన్నారు. అసలు టెంపుల్ చూసారు, ఎప్పటితో పురాతన కాలమైన టెంపుల్లా ఉంది. టెంపుల్ మొత్తం వ్యూ చూడండి ఒక్కసారి. ఈ టెంపుల్ దర్శనం చేసుకొని మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్దాం. టెంపుల్ దగ్గర షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఉంది. అలాగే మీకు ఇక్కడ అన్నీ చూసుకోవాలంటే ఒక 2 to 3 అవర్స్ ఈజీగా టైం పడుతుంది. 1-2 అవర్స్ అని ఈజీగా టైం పడుతుంది అన్నీ చూడాలంటే. వర్షం మాత్రం కుమ్మేస్తుంది. ఆ వర్షంలోనే అలాగా వర్షం మాత్రం కుమ్ముతుంది. వర్షంలోనే ఇప్పుడు పంచగంగా మందిర్కి అయితే వచ్చేసాం. ఇదే పంచగంగా మందిర్, 5 నదుల సంగమం. ఇక్కడ మీరు చూసారా, నందీశ్వర్ నోటి నుండి అయితే నీరు వస్తుంది కదా, దీన్నే పంచగంగా అంటారు. ఇది 5 నదుల సంగమం. ఈ ఆలయంలో కృష్ణా నది, కోయినా నది, గాయత్రి నది, సావిత్రి నది మరియు వేణి నది అనే 5 నదులు అయితే కలిసే ప్రదేశం ఇది. మన కృష్ణమ్మ పుట్టింది ఇక్కడే. చూసారు కదా లోపల, ఇక్కడ 5 నదుల సంగమం ఇదంతా. కృష్ణా నది ఇక్కడే పుట్టింది. ఇక్కడ నుంచి మన విజయవాడ, ఆంధ్రప్రదేశ్ మీదుగా అలా వెళ్తూ హంసల దీవులు అయితే సముద్రంలో అయితే కలిసిపోతుంది.
కృష్ణమ్మ పుట్టిన ప్రదేశం ఇదంతా. చాలా ఆనందంగా ఉంది. మన విజయవాడలో ఉంటే మన విజయవాడ కృష్ణమ్మ పుట్టిన ప్రదేశానికి వచ్చి మీకు చూపిస్తున్నాను. మన విజయవాడలో అయితే చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే కృష్ణమ్మను ప్రవహించే ప్రతి ప్లేస్ లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కృష్ణమ్మ పుట్టిన ప్రదేశం కాబట్టి ఇదంతా. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మహాబలేశ్వర్ మెయిన్ టెంపుల్ చూపించాలి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకున్నాను. పంచగంగా మందిర్ చూసుకున్న తర్వాత ఈ పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది. ఇది రుద్రేశ్వర మహాదేవ్ టెంపుల్. ఇది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అండి. ఇక్కడ 3 టెంపుల్స్ ఉంటాయి. మహాబలేశ్వర్ టెంపుల్ ఒకటి, పంచగంగా టెంపుల్ ఒకటి, అలాగే కృష్ణా టెంపుల్ ఒకటి. ఇవన్నీ తప్పకుండా చూసుకోవాలి. అలాగే పక్క పక్కన చిన్న చిన్న టెంపుల్స్ కూడా వేరే ఉన్నాయి. అతిబలేశ్వర్ టెంపుల్, అలాగే వేరే టెంపుల్స్ అవన్నీ చూపించాయి కదా, అవి కూడా చూసుకోండి. అన్ని పక్కనే ఉంటాయి. గైడ్ని పెట్టుకుంటే ఒక 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. గైడ్ ఉంటారు స్టార్టింగ్లోనే, కావాలంటే పెట్టుకోండి, లేదంటే ఈ వీడియో చూసుకుంటూ మీరు ఏం చూడాలనుకుంటున్నారో చూసేసుకొని పర్వాలేదు. ఒక 100 రూపాయలు ఇస్తే క్లియర్గా చెప్తారు, అంతే. అది మీ ఇష్టం. మా గైడ్ బాబాయ్. బాబాయ్ आपका नाम है? మాండ్రే. మాండ్రే. మాండ్రే, ఓకే. బాబాయ్ పేరు మాండ్రే. గైడ్ అయితే పెట్టుకున్నావు. ఒక 100 రూపాయలు ఏమన్నా సరదాగా అన్నీ చూపిస్తా అన్నాడు, ప్లేస్ అన్నీ. అందుకని రమ్మన్నాం. థ్యాంక్స్ బాబాయ్. థ్యాంక్ యూ. మెయిన్ టెంపుల్ ఇదే, శ్రీ మహాబలేశ్వర్ మందిర్. లోపల ఎక్కడ కెమెరాస్ అలౌడ్ ఉండవు. వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం. జనం ఎంతమంది ఉన్నారు? వర్షం కొమ్ముతుందిగా, వెయిట్ చేస్తున్నారు. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిందంటే ఇలా బయటకు వచ్చేసాం. లోపల ఎటువంటి కెమెరాస్ అయితే అలౌడ్ లేదు. దర్శనం నిజంగా చాలా బాగా జరిగింది. ఈరోజు సోమవారం అవడం వల్ల జనం కూడా చాలా మంది ఉన్నారు. ఈ మందిరాన్ని ఛత్రపతి శివాజీ గారు అయితే నిర్మించారు. ఇక్కడ ఉన్న మహాబలేశ్వరుడు స్వయంభూగా వెలిచారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే ఒక శివలింగంలా లేదు, కింద మనకి రాయిలు ఎలా ఉద్భవిస్తే ఎలా ఉంటాయి అలా ఉంది లోపల లింగం అయితే. లోపల ఎటువంటి కెమెరాస్ నాట్ అలౌడ్. చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ గారు అయితే వాళ్ళ అమ్మగారిని ఒక పక్కన కూర్చోబెట్టి ఇంకో పక్కన బంగారం వేసి, ఆ బంగారాన్ని అయితే ఇక్కడ ఉన్న పండితులకైతే ఇచ్చారంట అప్పట్లో. చాలా గొప్ప విషయం అది. ఇక మహారాష్ట్ర అంటేనే ఛత్రపతి శివాజీ, అసలు వారు మూగిపోతూ ఉంటుంది. ఇదిగోండి మహాబలేశ్వర్ మెయిన్ దేవాలయం ఇదే. ఎంత అద్భుతంగా ఉంది చూసారా. టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత ఇటువైపు లొకేషను, ఇంకా అటువైపుకి అలౌ చేయట్లేదు. ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఏర్పాటు చేసి ప్లేస్ ఇలా ఉంది. చాలా బాగుంది కదా. అటువైపుకి వెళ్తే అసలు వ్యూ కనిపించేదేమో ముందు, అయినా ఫాగ్తో క్లోజ్ అయిపోయింది, కానీ బాగుండేది. కానీ అలౌ లేదు, క్లోజ్ చేశారు. ఇది టెంపుల్. అందరూ మంచిగా చిల్ అవుతూ ఫోటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది. మహాబలేశ్వర్ టెంపుల్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బయటికి కృష్ణా టెంపుల్ ఉంటుంది. కృష్ణాబాయి టెంపుల్ అంటారు. అక్కడికైతే వెళ్తున్నాను. దారిలో ఇలాంటి షాపింగ్ కొనుక్కోవడానికి ఏమిటి ఉంటాయి, కొనుక్కోవచ్చు. బయట పార్కింగ్ దగ్గరికి వచ్చేయాలి. బయట పార్కింగ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ పక్కకి వెళ్తే కృష్ణాబాయి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చూపిస్తా. పార్కింగ్ ఉంది కదా ఇక్కడ, ఈ పార్కింగ్ దగ్గర ఇక్కడ చూడండి, ఇదిగో బోర్డు పెట్టారు కృష్ణా టెంపుల్ అని చెప్పి. కృష్ణా రివర్ వ్యాలీ అని చెప్పి ఉంది. అటువైపు వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇక్కడ ఏదో గేమ్ జోన్ కూడా ఉంది. ఐ లవ్ ఓల్డ్ మహాబలేశ్వర్ గేమ్ జోన్. అదిగోండి మహాబలేశ్వర్ టెంపుల్ అక్కడ ఉంది. అటు నుంచి ఇలా వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ కృష్ణా టెంపుల్. ఇటు ఇదిగో ఇక్కడ రాసే చూడండి కృష్ణాయి టెంపుల్ అని, అదే వీళ్ళు అలా పిలుస్తారు. ఇదే కృష్ణా టెంపుల్. ఇటువైపే జలగలు అవి ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళమన్నారు. వర్షం పడుతుంది కదా, జలగలు ఉంటాయంట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్దాం, చూసుకొని వెళ్దాం. ఏంటిది, ఏదో అడవిలో నడుస్తున్నట్టుంది. అడవి చుట్టూ మనుషులు కూడా లేరు. ఇటువైపు ఎవరు రావట్లేదండి. అక్కడ చూస్తే కుప్పలు కింద ఉన్నారు జనాలు. ఇక్కడేంటి ఎవరు లేరు. వామ్మో, పైన చూడండి ఎలా ఉందో, భయంకరంగా ఉంది దారి మాత్రం. దానితోడు గాలి, ఆ గాలి సౌండ్ ఏదో హర్రర్ లొకేషన్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. వావ్ వావ్ వావ్, సూపర్.
బాబా లొకేషన్ మెయిన్. అసలు టెంపుల్ ఏదో ఓల్డ్ టెంపుల్ కానీ అసలు లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఫాగ్ అలా వెళ్తుంది. టెంపుల్ ఎప్పుడో పురాతన కాలం నాటిది కదా, మొత్తం నాచుతో అలాగా నాచు పట్టేసి గ్రీనిష్ కలర్లో ఎలా కనిపిస్తుందో చూడండి. సూపర్ ఉంది. ఇక్కడ ఏదో పంట అయితే వేసారు, స్ట్రాబెర్రీ ఏమో. ఇక్కడ మామూలుగానే మహాబలేశ్వర్ అంటే స్ట్రాబెర్రీలకి చాలా ఫేమస్. కాకపోతే ఇప్పుడు స్ట్రాబెర్రీలో చూడాలంటే మీరు సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో వస్తే స్ట్రాబెర్రీ తోటలను చూడొచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు అంతే. గాలి చూడండి ఎలాగొస్తుంది అసలు. ఇదే కృష్ణా టెంపుల్. మన కృష్ణమ్మ నది పుట్టిన ప్రదేశం ఇదంతా. ఇందాక మనం పంచగంగా చూసాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగొచ్చి కృష్ణమ్మ ఇక్కడి నుంచి అయితే ఈ పర్వతం నుండి కిందకి వెళ్ళి అక్కడ నదిలో అయితే కలుస్తుంది. కృష్ణమ్మ నది ఇక్కడి నుంచే మొదలవుతుంది. చాలా అద్భుతంగా ఉందబ్బా. కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం. చూసారు ఎంత అద్భుతంగా ఉందో అసలు కృష్ణా టెంపుల్. అలాగే ఇక్కడే మన కృష్ణమ్మ పుట్టిన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి మన ఆంధ్ర మీదకి అలాగా వెళ్తూ చివరికి హంసల దీవులు అయితే సముద్రంలో అయితే కలుస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. మన విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి కృష్ణానది మన కృష్ణమ్మ, మన విజయవాడ కృష్ణమ్మనే ఎక్కడ పుట్టిందో వచ్చి చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఈ వీడియో కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. చుట్టూ లొకేషన్ చూస్తేనే అసలు మర్చిపోతాము, అంత అద్భుతంగా ఉంది. ఓకే, ఈ వీడియో అయితే మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.